సమస్యలు పరిష్కరించేందుకు మేము ఎంతకైనా తెగిస్తాం. మీరు జైల్లో పెట్టినా సరే, మమ్మల్ని నిర్బంధాలకు గురి చేసినా సరే మేము ఎనికి తగ్గే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తున్నా ఈ రోజున ఏదైతే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో నిరుద్యోగ భృతి, నిరుద్యోగ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు మా హక్కులని మాకు ఇవ్వండి అని ప్రశ్నిస్తున్న యువజన నాయకుల పైన రౌడీ షీట్లు ఓపెన్ చేసి జైల్లోకి పంపడం జరుగుతున్నది. మొన్నటి రోజున గుంటూరులో రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ఆర్ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షులు పానుగుంట చైతన్య గారు ఏదైతే హాస్టల్ సమస్యలపైన పోరాడారో వారి మీద అక్రమ కేసులు బనాయించి సబ్జైలుకు పంపడం జరిగింది. నారా లోకేష్ గారికి ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు విద్యార్థులని యూజర్లని రెడ్ బుక్ ప్రయోగం మామీ చేస్తున్నారా? యూత్తోనూ విద్యార్థులతోనూ పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా గాడిన ఎక్కిన దాఖలు లేవు. నారా లోకేష్ గారికి హెచ్చరిస్తున్నాం, ఇప్పటికైనా మీ ప్రవర్తనలో మీరు మార్పు చెందకపోతే రాబోయే రోజుల్లో ఐక్య విద్యార్థి సంఘాలు అదేవిధంగా అఖిలపక్ష యువజన సంఘాల ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమానికి మేము పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గతంలో